ఎవడురా చెప్పింది ఈ చరిత్ర అంటూ మగధా న్యూస్ రీసెంట్ గానే ఒక ఎపిసోడ్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా రొమీలా థాపర్, డీడీ కోశాంబి బ్రిటిష్ వాళ్ళకి చెంచాలుగా లెఫ్ట్ భావజాలాన్ని భారతదేశం మీద ఎలా విషన్ రూపంలో కక్కారు, ఇలాంటి సైంటిస్టుల్ని మేధావుల ముసుగులో వీళ్ళని మన సిలబస్ లో మన పుస్తకాల్లో పెట్టి ఏ విధంగా చరిత్రని వక్రీకరించారు అని చెప్పడంలో భాగంగా ఆర్యులు ద్రవిడులు అనేది ఒక పుక్కిటి పురాణం, కావాలని అల్లిన కథ అని చెప్పడం జరిగింది. వీళ్ళు అల్లిన కథ ఏంటి? మిడిల్ ఈస్ట్ నుంచి, మిడిల్ ఆసియా నుంచి కొంతమంది క్షత్రియులు, బ్రాహ్మణులు, వాళ్లే ఆర్యులు, వాళ్ళు భారతదేశం మీదకి దండయాత్రగా వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసి వాళ్ళు సనాతనాన్ని స్థాపించి వాళ్లే వేదాలు అని చెప్పి ఇక్కడున్న బర్రెని తీసేసి ఆ ప్లేస్ లో గోవును పెట్టి వాళ్లే పూజించాలి అని చెప్పి ఈ విధంగా వాళ్ళ భావజాలాన్ని తీసుకొచ్చారు. అంటే క్రిస్టియన్ మతం ఎలా వచ్చిందో, ముస్లిం మతం ఎలా వచ్చిందో, హిందూ మతం కూడా అలాగే వచ్చింది అని చెప్పి ప్రయత్నాలలో భాగంగా వీళ్ళు అల్లిన కథలన్నీ అబద్ధాలు అని మగధా న్యూస్ చెప్పడం జరిగింది. ఆర్యులు ద్రవిడులు వేరు కాదు, ఆ సేతు హిమాచలం కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ప్రతిదీ కూడా భారతీయులంతా ఒకటే అని చెప్పడం జరిగింది. దీనిని వ్యతిరేకిస్తూ, ఈ చెప్పిన విధానాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు. నిజంగా చదువుకోండిరా బాబు అంటే చదువుకోకపోతే ఇలాంటి బూతులే వస్తాయి, చదువుకుంటే ప్రశ్నలు వస్తాయి, మీకు డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ని చెప్పడానికి నేను ఎవ్రీ టైం సిద్ధంగానే ఉంటాను అని చెప్పాను. ఎందుకంటే మగధా న్యూస్ ఒక యూనివర్సిటీ నడుపుతోంది, కేవలం వార్తలను వడ్డించడానికి కాదు. మగధా న్యూస్ ప్రతి విషయాన్ని చరిత్ర తవ్వకాల్లోకి వెళ్ళి తీసుకొచ్చి చెబుతుంది అని ఎన్నోసార్లు చెప్పా. అయినా సరే ఈ బూతులకే పని చెబుతూ ఇష్టం వచ్చినట్టుగా ఫేస్బుక్లో, యూట్యూబ్లో కూడా ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడుతున్న కొంతమంది మోకున్నారు. ఇదా జ్ఞానం అంటే, చదువు అంటే ఇదా? ఇన్నాళ్ల పాటు వాళ్ళు అబద్ధాలు చెప్పింది అబద్ధం రా బాబు, ఇది నిజం అని చెబుతుంటే కూడా మీరు దిగమింగుకోలేకపోతే, యాక్సెప్ట్ చేయలేకపోతే మీ విషయం ఏ స్థాయిలో వేళ్ళునుకుపోయిందో అర్థమవుతోంది. అయినా సరే నేను ఇక్కడ ఎవరిని తిట్టదలుచుకోలేదు, ఎవరిని కూడా నొప్పించదలుచుకోలేదు. నేను మళ్ళీ సబ్జెక్టే చెబుతా. మీరు ఎన్ని చేసినా, ఎన్ని దాడులు చేసినా నేను సబ్జెక్టు మాత్రమే చెబుతా, చరిత్ర పాఠాలు మాత్రమే చెబుతా. ఎందుకంటే మగధా న్యూస్ సంకల్పం ప్రతి విషయాన్ని, భారతదేశం మీద ఇన్నేళ్ల పాటు దశాబ్దాలుగా జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడులకు సంబంధించి చరిత్ర తవ్వకాల్లోకి వెళ్ళి ఆధారాలతో సహా తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి ధర్మస్థాపన చేయాలి అనేది మగధా న్యూస్ సంకల్పం. మగధా న్యూస్ సంకల్పం కేవలం వార్తలు వడ్డించడం కాదు, ధర్మస్థాపన జరగాలి ఈ భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణాదిలో, మరీ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో. ఆ లక్ష్యంతో మగధా న్యూస్ పనిచేస్తుంది. కాబట్టి మీ ఉడత ఊపులకి బెదిరేది లేదు, అదిరేది లేదు. ఎందుకంటే నేను మళ్ళీ చెబుతున్నా, ఈ పిల్ల కాలువలు, ఈ పిల్ల మేధావులు, ఇప్పుడిప్పుడు పుట్టుకొచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్లతో కాదు మా యుద్ధం. మేము తుఫానుతో యుద్ధం చేస్తున్నాం, సునామీలతో యుద్ధం చేస్తున్నాం. ఇన్నేళ్ల పాటు దశాబ్దాలుగా ఒక భావజాలాన్ని ఈ ప్రజల్లో నింపిన ఆ దుర్మార్గులతో, ఆ భావజాలంతో యుద్ధం చేస్తున్నాం కానీ వ్యక్తులతో యుద్ధం కాదు మాది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వ్యక్తులతో యుద్ధం కాదు. మీలాంటి బూతులకి మేము అదిరేది లేదు, బెదిరేది లేదు. మీరు ఎలాంటి మాటలు మాట్లాడినా పట్టించుకోం. మీ ఇష్టం, ఎన్ని మెసేజ్లైనా పెట్టుకోండి, ఎన్ని బూతులైనా తిట్టుకోండి. అందుకే ఈ ఎపిసోడ్లో కూడా నేను ఇదే చెప్పబోతున్నా. ఆర్యులు ద్రవిడులు అనేది వేరు కాదు, భారతీయులంతా ఒకటే. ఆర్యులు ద్రవిడులు అనేది ఒక కల్పిత కథ అని చెప్పడానికి నేను ఈ రోజు ఒక 6 అంశాలు చెబుతున్నాను. అందరూ జాగ్రత్తగా వినండి. ఇందులో నెంబర్ 1, ఈ భారతదేశంలో ప్రస్తుత కాలానికి బెస్ట్ ఇంటలెక్చువల్ పర్సన్ ఎవరు అంటే, బెస్ట్ మేధావి అంటే ఎవరు భారతదేశంలో అంటే? లెఫ్టిస్టులు కానీ, రైటిస్టులు కానీ, ఏ దేవుడు లేడు అని చెప్పే హేతువాదులు కానీ, క్రిస్టియన్లు కానీ, ముస్లింలు కానీ, కులాలు మతాలకు అతీతంగా ఒక వ్యక్తిని మేధావిగా మనందరం భావిస్తూ ఉంటాం. ఎవరా వ్యక్తి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అవును కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ఒక పుస్తకం గురించి మీ అందరికీ తెలియాలి. పుస్తకం కాదు, అది నిజానికి ఒక గ్రంథం, ఒక పరిశోధనా గ్రంథం, చారిత్రక పరిశోధనా గ్రంథం రాశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాదాపుగా ఒక 80-85 ఏళ్ల క్రితం. ఆ పుస్తకం పేరే ద్రవిడులు అంటే ఎవరు, హూ ఆర్ ద ద్రవిడాస్. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒప్పుకున్నారు, బ్రిటిష్ వాళ్ళు చెప్పిన ఆర్యన్ ఇన్విజన్ థియరీ అనేది అబద్ధం. ఆర్యన్ ఇన్విజన్ అంటే ఆర్యులు వచ్చి ఇక్కడ దండయాత్రగా వచ్చి దాడి చేశారు అనేది అబద్ధం, అది పచ్చి ట్రాష్ అని ఆయన పుస్తకంలోనే చెప్పారు. వీలైతే ఆ పుస్తకం గూగుల్లో దొరుకుతుంది, తెప్పించుకోనైనా చదివే ప్రయత్నం చేయండి. హూ ఆర్ ద శూద్రాస్, మళ్ళీ చెబుతున్నాను, హూ ఆర్ ద శూద్రాస్ అనే పుస్తకం చదివే ప్రయత్నం చేయండి. ఆయన భావజాలాన్ని, భారత్ కోసం ఆయన నిలబడిన విధానాన్ని, భారత మీద ఆయనకున్న ప్రేమనంతా కూడా వక్రీకరించి ఒక వర్గం కోసమే ఆయన నిలబడ్డారు అని కావాలని కట్టుకథలల్లి ఆయన్ని ఒక బూచిగా అడ్డం పెట్టి అనేక రకాల పనులు ఈ లెఫ్ట్ మేధావులు, ఈ హేతువాదులు వీళ్ళందరూ కలిసి చేసుకుని భారతదేశాన్ని సర్వనాశనం చేశారు. ఇన్నాళ్ల పాటు అంబేద్కర్ గారిని బూచిగా అడ్డంగా పెట్టి సర్వనాశనం చేశారు. అందుకే అంబేద్కర్ గారు దేశం విషయంలో ఏమేమి చెప్పారో దేశం కోసం ప్రతి ఒక్కటి కూడా నేను మరో ఎపిసోడ్ చేస్తాను.
రైట్, ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2, ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చారిత్రక ఆధారాలతో సహా రీసెర్చ్ చేసి ఆర్యన్ ఇన్విజన్ థియరీ అనేది అబద్ధం అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిందే నిజం, ఆయన చారిత్రకంగా తీసుకొచ్చి ఆధారాలతో సహా చెబితే ఇక్కడ మనం రీసెర్చ్ చేసి కొత్తగా సైంటిఫిక్ గా చెప్పడం జరిగింది. 2011-2018 మధ్య కాలంలో సిసిఎంబి ఈ విషయాన్ని ధృవీకరించడం జరిగింది. ఆర్యన్ ఇన్విజన్ థియరీ అనేది అబద్ధం, చారిత్రకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిందే నిజమని సైంటిఫిక్ గా సిసిఎంబి చెప్పడం జరిగింది. సిసిఎంబి అంటే ఏంటి? సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. వీళ్ళు పరిశోధన చేయడం జరిగింది. ఏ విధంగా పరిశోధన చేశారు? దేశవ్యాప్తంగా 1,00,000 బ్లడ్ శాంపిల్స్ తీసుకొని డిఎన్ఏలకి పంపించారు. డిఎన్ఏ టెస్టులు జరిపారు. మొత్తం దేశవ్యాప్తంగా 1,00,000 బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. ఒకవైపు సిసిఎంబి పరిశోధన చేస్తూ ఉండగానే ప్యారలల్ గా కూడా మరో యూనివర్సిటీతో కూడా చేయించారు. ఎందుకంటే ఇద్దరిది ఒకేలాగా ముందుకు వెళుతుందా, ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా అని ఏకకాలంలో రెండు చోట్ల, ఒకవైపు సిసిఎంబి, మరొక వైపు మరో యూనివర్సిటీ, అదే శ్రీమాతా వైష్ణోదేవి యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇదే 1,00,000 మందితో వాళ్ళు ఏ ఏరియాల్లో ఏ విధంగా తీసుకొని వెళ్లారు ఆ విధంగానే ప్యారలల్ గా 2 టెస్టులు అనేవి జరిగాయి 2011 నుంచి 2018 మధ్య కాలం వరకు. ఈ క్రమంలో భాగంగా తేల్చింది ఏంటో తెలుసా? భారతదేశంలో ఆ సేతు హిమాచలం వరకు, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు భారతదేశ డిఎన్ఏ ఒక్కటే. ఆర్యులు వేరు, ద్రవిడులు వేరు అనేది అబద్ధం. ఈ విషయాన్ని సైంటిఫిక్ గా భారతదేశం నిరూపించింది, సిసిఎంబి నిరూపించింది. అయినా సరే ఈ విషయం గురించి ఎవరు పెద్దగా డిస్కస్ చేయరు, మాట్లాడరు. ఇది నెంబర్ 2. ఇక నెంబర్ 3, శ్రీమాతా వైష్ణోదేవి యూనివర్సిటీ అలాగే సిసిఎంబి 2011-2018 మధ్య కాలంలో వీళ్ళు ప్రొఫెసర్స్ తో చేపించిన పరిశోధన ఆ విధంగా వెళుతూ ఉండగానే 2019లో ఇంకొక పరిశోధన జరిగింది. ఏ విధంగా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది చెప్తాను. ఎక్కడైతే మన సింధు నాగరికత విరజిల్లింది, ఎక్కడైతే సింధు నాగరికత పరిడ వెళ్ళింది అనేది మనం చెప్పుకుంటూ ఉంటామో అదే హర్యానాలోని రాగ్గడి ప్రాంతం. ఈ రాగ్గడి ప్రాంతంలో అక్కడ దాదాపుగా ఒక 4,500 సంవత్సరాల క్రితం నాటి ఒక స్కెలిటన్ దొరికింది. ఒక స్కెలిటన్ అంటే ఒక అస్థిపంజరం దొరికింది. దాని మీద రీసెర్చ్ చేశారు 2019లో. ఎవరెవరు రీసెర్చ్ చేశారు? డాక్టర్ వసంత్ షిండే అండ్ డాక్టర్ డేవిడ్ రౌక్ బ్రిటిష్ సైంటిస్ట్. వీళ్ళిద్దరూ కలిసి చేసిన పరిశోధనలో తేలింది ఏంటో తెలుసా? ఈ 4,500 సంవత్సరాల క్రితం దొరికిన ఈ అస్థిపంజరంతో చేసిన పరిశోధన ద్వారా తేలింది ఏంటి అంటే, ఏదైతే ఈ బ్రిటిష్ వాళ్ళు డిఎన్ఏ R1A1 అనేది ఈ మిడిల్ ఈస్ట్ నుంచి భారతదేశంలోకి వచ్చిన ఆర్యుల డిఎన్ఏ అని ఏదైతే ఇన్నాళ్ళు చెప్పుకుంటూ వచ్చారో అది అబద్ధం. ఇది భారతదేశ మూలాలు ఉన్న అస్థిపంజరమే. 4,500 సంవత్సరాల క్రితం మరి హర్యానా లాంటి సింధు నాగరికత ఉన్న ప్రాంతంలో అక్కడ దొరికిన అస్థిపంజరానికి అలాగే వైష్ణోదేవి అండ్ సిసిఎంబి చేసిన ఈ డిఎన్ఏ ఈ మాలిక్యూల్స్ అన్ని టెస్ట్ చేసిన తర్వాత పూర్తిగా అంటే 2011 నుంచి 2018 మధ్య కాలంలో జరిగిన దానికి 4,500 సంవత్సరాల క్రితం దొరికిన అస్థిపంజరానికి కూడా దగ్గరగానే ఉన్నాయి. భారతదేశానికి సంబంధించిన వాళ్ళే సింధు నాగరికత కాలంలో ఉన్నారు అనేది పూర్తి ఆధారాలతో తేలింది. 2019లో ఈ విధంగా బ్రిటిష్ సైంటిస్ట్ అలాగే భారతదేశ సైంటిస్ట్ ఇద్దరూ కలిసి చేసిన రీసెర్చ్ లో తేలిన విషయం ఇదన్నమాట. ఇక నెంబర్ 4, ఈ రొమిలా థాపర్, డిడి కోశాంబి వీళ్ళు చెప్పినవన్నీ కట్టుకథలు అని నిరూపించడానికి వీళ్ళు చేసిన ఇంకొక దుర్మార్గం ఏంటో తెలుసా? మన ఋగ్వేదంలోని సరస్వతి నదిని కూడా మాయం చేసేశారు. అసలు సరస్వతి నదే లేదు అని చెప్పారు. ఎందుకు అంటే సరస్వతి నది దగ్గరే వేదాలు పుట్టాయి అని ఋగ్వేదంలో ఏదైతే చెప్పబడిందో ఆ విధంగా అసలు సరస్వతి నది లేదు, వేదాలు భారతదేశంలో పుట్టలేదు. ఇవన్నీ కూడా మిడిల్ ఈస్ట్ నుంచి ఈ సనాతనం కోసం వేరే వాళ్ళు పట్టుకొచ్చారు అని చెప్పడానికి ఎంత దుర్మార్గానికి తెగబడ్డారో చూడండి. వీళ్ళు చెప్పేది ఏంటి అంటే బిఫోర్ కామన్ ఎరా 1500 సంవత్సరానికే సరస్వతి నది అనేది అసలు అక్కడ లేదు అని చెబుతున్నారు. అసలు అక్కడ ఆ సమయానికి సరస్వతి నది బిఫోర్ కామన్ ఎరా అంటే క్రీస్తు పూర్వం, మీ భాషలో చెప్పాలంటే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరానికి సరస్వతి నది లేదు అని చెబుతున్నారు. కానీ రీసెంట్ గా వాళ్ళు చెప్పింది అబద్ధం అని మనం నిరూపించడం జరిగింది. ఏ విధంగా? ఇస్రో అండ్ నాసా సైంటిస్టుల ద్వారా ఆ శాటిలైట్ రిపోర్ట్స్ తెప్పించుకున్న తర్వాత మనకు తెలిసింది ఏంటి అంటే బిఫోర్ కామన్ ఎరా 1900 అంటే క్రీస్తు పూర్వం 1900 సంవత్సరానికి అంటే వీళ్ళు చెప్పిన దానికంటే ఇంకొక 400 సంవత్సరాల క్రితమే సరస్వతి నది ఎండిపోయింది అని వచ్చింది. సరస్వతి నది ఉంది, ఎండిపోయింది అని అంటే క్రీస్తు పూర్వం 1900 సంవత్సరానికి అక్కడ సరస్వతి నది ఎండిపోయింది అంటే క్రీస్తు పూర్వం ఇంకా ఎన్ని సంవత్సరాల క్రితం అక్కడ సరస్వతి నది ఉండుంటుంది? వేదాలు అక్కడ పుట్టున్నాయి కదా. ఈ ఋగ్వేదం మన వేదాలన్నీ కూడా అక్కడ ఉన్నాయా లేదా? మన వేదాలలో చెప్పిన సరస్వతి నది ఉందా లేదా? గంగా, యమున, సరస్వతి
మనం ఏ గోదావరి ఎలా అయితే మన పెద్ద నదులుగా భావిస్తూ ఉంటామో, మన ఋగ్వేదంలో గంగా యమున సరస్వతి మనకు కలిసి ఉంటుంది. కానీ ఈనాడు సరస్వతి నది లేదు. ఆ వేదాల కారణంగా మరి ఏం జరిగిందో, మరి మన వేదాలలో మన పురాణాలలో సరస్వతి నది ఎందుకు ఎండిపోయింది, ఇది ప్రకృతి వైపరీత్యంగా ఎండిపోయిందా లేదంటే ఇంకేదైనా కారణం ఉంటుందా అనేదైతే మరి మన పండితులు లాంటి వాళ్ళకి తెలుస్తుంది. నిజానికి సరస్వతి నది బిఫోర్ కామన్ ఎరా క్రీస్తు పూర్వం 1900 సంవత్సరానికే ఎండిపోయింది అనేది వచ్చింది. ఈ విధంగా వాళ్ళు చెప్పిన దానికి 400 సంవత్సరాల క్రితం ఎండిపోయింది అనే విషయం ఉన్నా సరే, వీళ్ళు మన వేదాలను తప్పు చేయడానికి, మన వేదాల విశ్వసనీయతను తగ్గించడానికి, వేదాలు లేవు అని నిరూపించడానికి ఇంత దుర్మార్గానికి కూడా తెగబడ్డారనమాట. ఇది మతం మీద జరిగే దాడి కదా, మతాన్ని తొక్కి పట్టాలి, లేకుండా చేయాలి, ఈ భారతదేశంలో సనాతనాన్ని నాశనం చేయాలి అని చేసిన కుట్ర కాదా? అందుకాదా ఈ రొమీలా తాఫర్, డిడి కోశాంబి ఈ హేతువాదులకి, ఈ లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళకి, ఈ మహిళా సంఘాలకి, వీళ్ళందరికీ ప్రియులు, గొప్పవాళ్ళు, వీళ్ళని మించిన మేధావులు లేరు అని భావిస్తూ ఉంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కంటే కూడా వీళ్ళు పూజించేది, ఆరాధించేది ఈ రొమీలా తాఫర్ అండ్ డిడి కోశాంబినే. వీళ్ళు చెప్పిన కట్టు కథలు ఇవన్నీ మనం కూడా ఇదే సైంటిఫిక్ గా చెబుతున్నాం. నాసా అండ్ ఇస్రో ఇచ్చిన శాటిలైట్ రిపోర్ట్స్ ఆధారంగా సరస్వతి నది ఉంది. బిఫోర్ కామన్ ఎరా 1900 సంవత్సరానికి అది ఎండిపోవడం జరిగింది. ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి? ఇది నెంబర్ 4. ఇక నెంబర్ 5, ఇది ఇంత దరిద్రమైన హేయమైన స్టోరీ అంటే మార్టిమర్ వీలర్ అనే ఒక బ్రిటన్ సైంటిస్ట్తో ఇదే బ్రిటిష్ వాడు అల్లించిన కథ. అంటే వాడు పోతూ పోతూ కూడా విషం చల్లి వెళ్ళడం అనమాట. ఇక్కడ ఉన్నదంతా దోసుకుపోతూనే ఈ భారతదేశాన్ని క్రిస్టియన్ మతంలోకి మార్చాలి. ఎలా మార్చాలి, ఏ విధంగా చెప్పాడు? మార్టిమర్ వీలర్ అనేవాడు ఏం చెప్పాడు అంటే, ఆర్యులు దండయాత్ర చేసి భారతదేశం మీదకి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసి ఈ హిందూ మతంలోకి కొన్ని తెగలను కూడా లేకుండా చేసి హిందూ మతంలోకి వీళ్ళందరినీ మార్చేశారు. ఇది నిజం. ఈ విధంగా మిమ్మల్ని మత మార్పిడి జరిపారు, హిందూ మతంలోకి మీరంతా మారారు అనేది ఒక బలమైన కథ అల్లాడనమాట. ఇక దీనిని ఈ రొమీలా తాఫర్ అలాగే డిడి కోశాంబి వీళ్ళు పట్టుకుని వేలాడి ఇదే భారతదేశంలో ఉన్న వాళ్ళు రాశారనుకోండి, ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. ఈ నమ్మడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, హిందూ మతం అనే మతం కూడా దండయాత్ర ద్వారా వచ్చి చొప్పించబడిందే భారతదేశంలో. క్రిస్టియన్ మతాన్ని కూడా మనం అలాగే స్వీకరించవచ్చు అనే ఒక స్వేచ్ఛని, ఒక ఈజీనెస్ని, వాళ్ళ మైండ్ని ఈజీ చేయడం అనమాట. ఒక మతం మారడానికి వాళ్ళకి అవకాశాలు, వాళ్ళకు ఒక ఆప్షన్స్ అనేది లేకుండా ఖచ్చితంగా మన ఇష్టం, మతం మారడం అనేది ఈజీయే అని ఈజీ చేయడానికి హిందూ మతం కూడా ఈ విధంగా దండయాత్రతోనే వచ్చింది అని హిందూ మతం మీద కుట్ర పన్నడం అనమాట. సనాతనం మీద కుట్ర పన్ని అక్కడే క్రిస్టియానిటీని పెంచుకున్నారు. చూసారా? మైండ్ గేమ్స్ అంటే ఇలాగే ఉంటాయి. రాజకీయ మైండ్ గేమ్స్ అని మనం మాట్లాడతాం కదా, ఆనాడే దుర్మార్గమైన మైండ్ గేమ్స్. ఒక మతాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఒక భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఇక్కడున్న అమాయకుల్ని మతం మార్చడానికి చేసిన కుట్రలు ఇవన్నీ. ఈ మార్టిమర్ వీలర్ అనేవాడు చెప్పింది ఏదైతే ఉందో అందులో భాగంగా వాడు అనేక అస్థిపంజరాల డిఎన్ఏలంతా కూడా అక్కడి నుంచే వచ్చినాయని ఇక అదే కథలు పట్టుకొని అదే స్టోరీలు అల్లుకుంటూ వచ్చారు. ఇదే అస్థిపంజరాలను పట్టుకుంటూ వచ్చారు. నేను ఇప్పుడు చెబుతున్నా, ఏ అస్థి పంజరాలనైతే వాళ్ళు పట్టుకుని ఇక్కడ భారతదేశం మీదకి ఆర్యులు దండయాత్రగా వచ్చారు అని చెప్పారో ఆ అస్థి పంజరాలే అది అబద్ధమని నిరూపించాయి. ఎస్, నేను చెప్పింది రైట్. ఆ అస్థి పంజరాలే వీళ్ళంతా చెప్పింది, బ్రిటిష్ వాడు చెప్పింది, వీళ్ళంతా చెప్పింది అబద్ధమని నిరూపించాయి. ఎలానో నేను చెబుతా. 2004-2005 సంవత్సరంలో జార్జ్ డేల్స్ అండ్ కెన్నెత్ కెనడీ, జార్జ్ డేల్స్ అలాగే కెన్నెత్ కెనడీ అనే ఇద్దరు అమెరికన్ పరిశోధకులు వీళ్ళు ఇక్కడ పరిశోధన చేయడం జరిగింది. ఎక్కడెక్కడ? హిమాలయాలలో, అలాగే సింధు నాగరికత ఉన్న ప్రాంతాలలో, అలాగే దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాలలో ఉన్న అస్థి పంజరాలు, ఏ అస్థి పంజరాలనైతే వీళ్ళు కలెక్ట్ చేసి, ఏ అస్థి పంజరాలు అయితే ఇవి మధ్య ఆసియా నుంచి వచ్చాయని చూపించారో ఆ అస్థి పంజరాల మీదే వీళ్ళు మళ్ళీ రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగా కార్బన్ డేటింగ్, ఫోరెన్సిక్ పరిశోధన ఇవన్నీ చేసి వాటి డిఎన్ఏని బయటికి తీశారు. తీస్తే తేలింది ఏంటి అంటే, ఆనాడు వాళ్ళు చెప్పిందంతా అబద్ధం అని. మధ్య ఆసియా నుంచి రాలేదు, వాళ్ళు ఆర్యులు కాదు, మీ బొంద కాదు అని చెప్పారు. ఈ విధంగా ఇంత దుర్మార్గంగా భారతదేశం మీద దాడి జరిగిందన్నమాట. ఈ పరిశోధకులు, అమెరికన్ పరిశోధకులు తేల్చిన విషయం ఇది. అందులో భాగంగా వాళ్ళు కొన్ని పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది. దండయాత్ర చేసి రావడం ద్వారా చాలా మంది అక్కడ మరణించారు, ఆ అస్థిపంజరాలే అని వాళ్ళు ఏదైతే చెప్పారో అది అబద్ధం అని చెబుతూ, ఏ అస్థిపంజరానికి కూడా గాయాలు లేవు అంటే ఆ అస్థిపంజరం దెబ్బ ద్వారానో, ఇరగబడో, దెబ్బల ద్వారానో, దండయాత్ర చేసో, తలకాయలు తీసో, చేతులు నరికేసో ఏదో జరుగుతుంది కదా, అదేమీ కాదు, అది అబద్ధం అని చెప్పడం జరిగింది. అస్థిపంజరాలన్నీ కూడా గాయాలేమీ లేవు అని చెప్పారు, నెంబర్ 1. అలాగే ఈ అస్థిపంజరాలు అన్నీ కూడా, ఈ స్కెలిటన్స్ అన్నీ కూడా వేరు వేరు కాలానికి సంబంధించినవి అని చెప్పారు. ఒకే కాలంలోవి కూడా కాదు, వేరు వేరు కాలాలకు సంబంధించినవి అని చెప్పడం జరిగింది. అలాగే నెంబర్ 3,
అందులో కొన్ని అస్థిపంజరాలు ఏవైతున్నాయో అవి న్యాచురల్గా మరణించినవే, అలాగే కొన్ని డిసీజెస్తో మరణించినవి ఉన్నాయి. అంతేగాని దండయాత్రల ద్వారా చంపడం ద్వారా మరణించిన అస్థిపంజరాలు కాదు అని నిరూపించారు వీళ్ళు. అంటే న్యాచురల్ డెత్లు జరిగాయి, అలాగే కొన్ని రోగాలు ఆ సమయంలో వచ్చిన అనేక రకాల సమస్యలు ఏవైతే ఉంటాయో రోగాల కారణంగా మరణించినవే తప్ప ఇది దాడి చేసి చంపి ఈ విధంగా దొరికిన అస్థిపంజరాలు కాదు అని ఆ విధంగా వాళ్ళు చెప్పిందంతా అబద్ధం అని చెప్పడం జరిగింది వీళ్ళు. ఈ విధంగా 2004-2005 సమయంలో అంటే దాదాపుగా 21 ఏళ్ల క్రితం అనమాట జార్జ్ డేల్స్ అలాగే కెన్నెత్ కెనడీ అమెరికన్ సైంటిస్టులు తేల్చిన విషయం ఇది. అంటే భారతదేశంలోకి మధ్య ఆసియా లేదు, ఆర్యులు లేరు, ఏమీ లేదు అని ఇక వీళ్ళు క్లియర్ కట్ గా తేల్చేశారు రీసెంట్ గానే 21 ఏళ్ల క్రితం. ఇది ఒకటి. ఇక నెంబర్ 6 రాబర్ట్ కాల్ట్ వాల్. ఇతడు ఎవరు అంటే ఒక క్రిస్టియన్ మిషనరీ బిషప్. ఒక బిషప్ ఇతడు ఏం చేశాడు, ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి భాషల్ని ఆధారంగా కులాల్ని ఆధారంగా చేసుకుని ఎలా విడగొట్టాలో ఒక ప్లాన్ చేశాడు. కొన్ని సాహిత్యాలు రచనలు చేశాడు. దాని ద్వారా భారతదేశంలోని కొంతమంది గుంపుని కొంతమంది మూకని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో భాగంగా వాళ్ళందరికీ కూడా డబ్బు విపరీతంగా వెదజల్లడం మొదలుపెట్టాడు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ సాహిత్యాలు రచనలు చిన్న చిన్న బుక్స్ పెద్ద పెద్ద బుక్స్ వీళ్ళేదో పరిశోధన చేసినట్టుగా అసలు భారతదేశంలో సనాతనం లేదు, ఇదంతా ఫ్రాడ్, ఇదంతా అబద్ధం, ఇవన్నీ కూడా అభూత కల్పనలు, అసలు ఇవన్నీ మనం ఎక్కడ చేస్తాం, ఈ కులాచారం దురాచారం అనేక రకాల కథలు కట్టుకథలు అల్లి ఇక్కడ ఉన్న వాళ్ళని మత మార్పిడులు చేయడానికి ఈ రాబర్ట్ కాల్ట్ వాల్ అనే ఒక బిషప్ చేసిన దుర్మార్గం అన్నమాట. దానికోసం భారతదేశం మీద విచ్చలవిడిగా డబ్బు వెదజల్లాడు ఇతగాడు. ఇక ఇక్కడ నుంచి ఏం చేశారు, ఇక ఆ తర్వాత పోని భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన ఆగాలిగా, ఆగలేదు. ఇంకా దుర్మార్గపు క్రీడ పెరుగుతూనే వచ్చింది. ఈనాటికి కూడా మన వాళ్ళతో యుద్ధాలు చేసుకుంటూ మతం పేరుతో కొట్టుకు చచ్చేలాగా తయారైంది పరిస్థితి. అంటే ఏ విధంగా తెలియాలి మీకు, ఏ విధంగా తయారైందంటే ఆనాడు గాంధీ నెహ్రూ ఇదే కాంగ్రెస్ లో ఉన్న వీళ్ళంతా ఏం చేశారు, వామపక్ష భావజాలం ఏం చెబితే అది చేశారు. మరి కాంగ్రెస్ వామపక్షం వేరు కదా, వాళ్ళకి అసలు పడదు కదా, అదంతా కూడా పైకి కనబడేది. వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకటే, వీళ్ళ భావజాలాలు ఎప్పుడూ ఒకటే. ఈ కాంగ్రెస్ అండ్ వామపక్ష భావజాలంలో కలిసి వీళ్ళు ఏం చేశారు అంటే ఈ కాంగ్రెస్ ని ఒప్పించి వామపక్ష భావజాలం హేతువాదులం దేవుడు లేడు అనే ఈ గుంపుని ఈ మూకని తీసుకొచ్చి భారతదేశ ఎడ్యుకేషన్ వ్యవస్థ మీద కూర్చోబెట్టారు, భారతదేశ పుస్తకాల మీద కూర్చోబెట్టారు. ప్రతి పిల్లాడికి పుట్టినప్పటి నుంచి కూడా అతడిలో విషం ఎలా పెట్టాలో, భారతదేశం మీద ఆ గొప్పతనాన్ని భారతదేశ విశిష్టతను ఎలా తగ్గించాలో, సనాతనం విలువ లేకుండా ఎలా చేయాలో ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు. అందులో భాగంగా NCERT యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ని వాళ్లే ఏర్పాటు చేసుకున్నారు. ఈ వామపక్ష భావజాలంతో లెఫ్ట్ భావజాలంతో ఉన్న వ్యక్తులకే NCERT యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ని చేసేశారు. ఇంకేముంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు. అందులో భాగంగానే ఈ రొమీలా తాపరు ఈ DD కోశాంబీలు పుట్టుకొచ్చారు. అక్కడ ఆ ప్లేస్ లోకి తీసుకొచ్చి వాళ్ళను కూర్చోబెట్టారు. సర్వనాశనం భారత్ అవడానికి గల కారణం వీళ్లే. అలాగే MHRD మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఏదైతే ఉంటుందో దీని మీద కూడా MCRDలో కూడా ఆ కమిషన్లు కూడా వీళ్ళనే ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా NCERT MCRD ఈ రెండింటిని కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటాము అని కాంగ్రెస్ దగ్గర మాట తీసుకొని భారతదేశం మీద ఆనాటి నుంచి ఈనాటి వరకు 75 ఏళ్ల పాటు ఏ విధంగా విషం చిమ్ముకుంటూ వెళుతుంటే ఎక్కడ తట్టుకుంటుంది భారత్, ఏ విధంగా తట్టుకుంటుంది? ఎంతమంది పోరాటాలు స్టిల్ ఈనాటికి చేస్తుంటే ఈ మాత్రం ఆగింది ఈ భారతదేశంలో? ఇంత దుర్మార్గాలు చేసుకుంటూ వచ్చారు. కాంగ్రెస్ ఏమో పైనుండి ఒక మతం కోసం పనిచేస్తుంటే వీళ్ళేమో ఇంకొక మతం కోసం భారతదేశంలో చిన్న పిల్లల మెదళ్లలోనే ఈ విష వృక్షాలను నాటడానికి పుస్తకాలనే ఆయుధంగా మార్చుకున్నారు. వీళ్లే మేధావుల్లాగా ఇక్కడ ఉన్న అనేక మందిని ఆ విధంగానే మార్చారు. అందులో భాగంగానే సెక్యులరిజం మాట్లాడితే అవును భారతదేశం హిందూ దేశమే, మగధా న్యూస్ గట్టిగా చెబుతుంది, ఆనాడు చెప్పింది, ఎప్పటికీ ఇదే చెబుతుంది, భారతదేశం హిందూ దేశమే. సెక్యులర్ దేశం అన్నవాడు ఎవడసలు, ఎవడన్నాడు, ఎందుకన్నాడు, ఎందుకు అనాల్సి వచ్చింది, ఎప్పుడు అన్నాడు? ఈ కథా కమిషన్ కూడా నెక్స్ట్ ఎర్ర జర్నలిజంలో మగధా న్యూస్ చెబుతుంది. భారతదేశం సెక్యులర్ దేశం అని ఎవడు అల్లాడో కథ, ఏ విధంగా ఏ పరిస్థితుల్లో సెక్యులర్ దేశం అనేది తీసుకొచ్చారో దాన్ని ఈనాటికి కొనసాగించాలా వద్దా అనే దాని గురించి నెక్స్ట్ ఫ్రైడే ఎర్ర జర్నలిజంలో మనం దీని గురించి మాట్లాడదాం. ఆ రోజు ఆ విషయం చెబుతా. కానీ ఫైనల్ గా నేను ఒక విషయం చెబుతున్నా, ఈ భారతదేశంలో ఈ విషపు వృక్షాలు నాటిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఆ విత్తనాల ద్వారా ఈ మెదడులో పెట్టుకున్న వాళ్ళు, బలంగా నాటుకున్న వాళ్ళు ఇంకొంతమందిని తయారు చేసి, వాళ్ళు ఇంకొంతమందిని తయారు చేసి, వాళ్ళు ఇంకొంతమందిని తయారు చేసి ఈ విధంగా భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి కుట్రలు పన్నుతూనే ఉన్నారు. అందులో భాగంగా ఈ పెద్ద పెద్ద మేధావులుగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, నేను అంటాను ఈ సోకాల్డ్ ఎర్ర జర్నలిస్టులు, వామపక్ష ముసుగుల్లో ఉన్న వాళ్ళు, వీళ్ళంతా ఈ జనరేషన్ ని పాడు చేస్తూ ఉన్నారు.
నా టార్గెట్ ఒకటే, మేము చెప్పేది ఒకటే, నిజాలు వెలికి తీస్తున్నాం, చారిత్రక ఆధారాలు తీసుకొచ్చి మీ ముందు పెడుతున్నాం. మంచేది చెడేది, నీరేది పాలేది, ఈ వ్యత్యాసాన్ని మీరే చేసుకోవాలి. ప్రతి భారతీయులు కూడా ఈనాడు హిందువులే. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు హిందువులే. ఈ విధంగా మత కన్వర్షన్స్ జరుగుతున్నాయి. దుర్మార్గంగా ఒక ఆట ఆడారు. చివరిగా నేను ఒక విషయం చెబుతున్నా, మీరు ఎన్ని తిట్టులు తిట్టినా, ఎన్ని బూతులు తిట్టినా, మీరు ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని చూసినా మగధా న్యూస్ అదరదు బెదరదు. మీ ఉడత ఊపులను అసలు పట్టించుకోదు. ఇదే ధైర్యంగా, ఇదే బలంగా, ఇదే సత్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మేము నిలబడతాం. సత్యం అనేది నిప్పు లాంటిది, నిప్పుకు చెదలు పట్టదు అనే నమ్మే సిద్ధాంతంతో ధర్మం వైపే, ధర్మం పక్షానే మగధా న్యూస్ ఉంటుంది. డే 1 వి అడ్హైర్ టు ధర్మ అని చెప్పడం జరిగింది మగధా న్యూస్. అందులో భాగంగా మేము ఇంతే బలంగా ఉంటాం. నేను మళ్ళీ చెబుతున్నా, శుభ్రంగా చదువుకోండిరా బాబు అంటే ఈ మత స్కూళ్లకు వెళితే అక్కడ నాటే విషయాలే మీకు తయారవుతాయి. కానీ మంచి ఏంటి చెడు ఏంటి మీరు అర్థం చేసుకోవడం ఇది సాధ్యం కాదు. ఈ విషపు వృక్షాలు ఈ రూపాల్లో, అనేక రూపాల్లో నాటుతూ ఉన్నాయి. ఈ వృక్షాలు ఎవరు అనేది నేను చెబుతానుగా. ఈ అనేక రకాల మేధావుల ముసుగుల్లో, వామపక్ష భావజాలం అని, ఏతువాదులని, అనేక రకాల ముసుగుల్లో మేధావులలాగా, ఇంటలెక్చువల్స్ లా మనకు కనబడుతూ ఉంటారు. కానీ వాళ్ళ ఇన్నర్ ఎజెండా అంతా కూడా వేరే ఉంటుంది. ఆ ఎజెండాని పసిగట్టండి. ఎవరు తప్పు చెబుతున్నారు, ఎవరు దేశం మీద విషం చెబుతున్నారు, ఎవరు వీళ్ళు దేశానికి వ్యతిరేకులు అనేది మీరు ఐడెంటిఫై చేయండి. నెంబర్ 1. అలాగే నెంబర్ 2, ఏదైతే మగధా న్యూస్ చరిత్రని తీసుకొచ్చి ఆధారాలతో సహా చెబుతుందో ఆ చరిత్రని కనీసం 10 మందికి అర్థమయ్యేలాగా చెప్పండి. ఎవరైతే ఈ వ్యతిరేకత భావాలు పెంచుకుంటూ ఉన్నారో వాళ్ళు కనీసం ఒక 10 మందికి చరిత్ర ఇది జరిగింది, ఇది ఆర్యులు లేరు, ద్రవిడులు లేరు, ఇదంతా కూడా ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, ఇక్కడ మతాన్ని పెంచుకోవడానికి జరిగిన కుట్ర అనే విషయాన్ని దయచేసి మీరు అందరూ తీసుకువెళ్లే ప్రయత్నం చేయండి అని నేను కోరుకుంటున్నా. ఇది అందరికీ స్ప్రెడ్ అవ్వాలి. అందరూ కూడా ఈ నిజాలు తెలియాలి. 6 పాయింట్లు చెప్పాను, 6 రకాలుగా సైంటిఫిక్ గా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుస్తకాన్ని కూడా ఈనాడు తొక్కి పట్టారు అంటే ఎంత దుర్మార్గపైన ఆట ఆడారో చూడండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈరోజు మనం అందరం దేవుళ్లాగా కదా కొలుస్తాం. అలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన పుస్తకాన్ని కూడా తొక్కి పట్టారు అంటేనే అర్థం చేసుకోండి ఎంత దుర్మార్గపు ఆట ఆడారు. అస్థి పంజరాలతో కూడా ఆటలాడారు. అస్థి పంజరాల డిఎన్ఏలన్నీ కూడా ఈ దేశంలో అసలు హిందూ మతం లేదు అని చెప్పడానికి నదులను కూడా ఆయుధాలుగా వాడారు. అవన్నీ అబద్ధాలని మనం తేల్చుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్కటి కూడా సైంటిఫిక్ గా నిజాన్ని తీసుకొస్తూ వస్తున్నాం. ఈ నిజాన్ని మన భారతదేశంలో ఈనాడు ఈ నిజం బయటకు వచ్చిన నిజాన్ని అందరూ సర్వవ్యాప్తి చేయాలి. సర్వవ్యాప్తంగా అందరూ కూడా దీని గురించి మాట్లాడుకోవాలి. ఏ నలుగురు కలిసినా సరే ఈ భారతదేశం మీద, ఈ సనాతన మీద జరిగిన దాడి పట్ల, ఆ దాడి ఏ విధంగా చేసుకుంటూ వచ్చారనే విషయాల పట్ల చర్చ జరగాలి. ఈ రోజు ప్రతి ఆదివారం వీళ్ళంతా, ప్రతి శుక్రవారం ఇంకొకరంతా, ఈ విధంగా చర్చలు మత గ్రంథాల ఆధారంగా వాళ్ళ మతాన్ని పెంచుకోవడానికి వాళ్ళు పనిచేస్తుంటే మనకి మాత్రం ఏ పట్టు మన 10 మందో, ఏ పండితులో, లేదంటే ఏ పీఠాధిపతిలో వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళు ఏమని చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఒక ఆయుధంగా మారాలి. ఈ భారతదేశంలో ఈ డిఎన్ఏలో పుట్టిన మనమే ఒక ఆయుధం, మనమే ఒక వజ్రాయుధం, మనమే సుదర్శన చక్రం. ఆ వెంకటేశ్వర స్వామి చేతిలో ఉన్న సుదర్శన చక్రాలు మనమే కావాలి. శివుడి చేతిలో ఉన్న శంఖం పూరించాలి. ఆ విధంగా సనాతనాన్ని కాపాడుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ వజ్రాయుధం కావాలి. చరిత్రను తీయండి, చరిత్రను తీసి చర్చలు జరపండి. ఇది నిజం, ఇది వాస్తవం అని ప్రతి 10 మందికి తెలియజేయండి.